పెద్దమ్మ మీ పేరు? శాసమ్మమ్మ, డి శాసమ్మ. ఎందుకు వచ్చారు పెద్దమ్మ ఇక్కడికి? అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్కి ఏదైనా సమస్యతో వచ్చారా? సమస్యనమ్మా, అన్ని సమస్యలే. పొలం తీసుకున్న 20 సంవత్సరాలు అయిందమ్మా. పూలు అమ్ముకొని, చీరలు అమ్ముకొని. ఎక్కడి నుండి వచ్చారు పెద్దమ్మ మీరు? కావాలమ్మా, కావాల నుంచి వచ్చాం. పొలం కొనుక్కున్నాము. ఆ పొలం మాకు రిజిస్టర్ అయింది, పాస్బుక్లు కూడా ఉన్నాయమ్మా. అది ఆన్లైన్లో మా పేరు లెక్కలేదు. మద్దతులు చేయనీయటం, కలెక్టర్ గారు కూడా చెప్పాడు చేయమని, వాడు చేయటం లేదు. వీళ్ళు పక్కనోళ్ళు. అది సార్ ఆయనే దిక్కని న్యాయం చేస్తారని వచ్చానమ్మా. నాకు ఖచ్చితంగా న్యాయంగా నాకు ఎవ్వరు లేరమ్మా. పెద్దమ్మ మీరు అంత దూరం నుండి మరి ఛార్జీలు పెట్టుకొని వచ్చారు కదా పెద్దమ్మ, మరి కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? ఏమో మాకు ఏంటో చేస్తారనే నమ్మి వచ్చాం. చేస్తారనే నమ్మి అంత దూరం నుంచి అందరికి మేము ఆయన అంటే అంత ప్రాణం. వాళ్ళ అన్న ఆయనన్న అందుకొని మాకు ఒకసారి ఒక ప్రాబ్లం కూడా చేసి ఉండారు వాళ్ళ అన్నగారు. ఆయన అంటే అంత ప్రాణం మాకు, మా బిడ్డకు కానీ మాకు కానీ. ఆయన చేస్తారని వచ్చామమ్మా. ఎవ్వరు దిక్కు లేరు మాకు. ఆయన గారి దిక్కు కలవాలని చేస్తారనే వచ్చామమ్మా. పూలు అమ్ముకొని, చీరలు అమ్ముకొని తీసుకున్నానమ్మా. నా బిడ్డ చదువు కూడా మానిచ్చి బేల్దారి పని చేపించి తీసుకున్నామమ్మా. అది 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 నాకు అది చెయ్యాలమ్మా. పెద్దమ్మ మరి కళ్యాణ్ గారు ప్రజల పట్ల ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నాడని తెలిసే వచ్చామమ్మా. ఎందుకు అంత నమ్ముతున్నారు పెద్దమ్మ ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని? మాకు ఆయన మాటలన్నా ఇష్టం, మాకు ఆయన చేస్తున్నాడు కూడా మాకు చాలా ఇష్టం. టీవీలో వింటున్నాము రోజు. చేస్తున్నాడనే వచ్చాము మేము. ఆయన అంటే మాకు అంత అభిమానం. వాళ్ళ ఎవరన్నా అది. మరి కళ్యాణ్ గారు లాంటి లీడర్ని మీరు ఎక్కడైనా చూసారా? మేము చూడలేదమ్మా, అందుకే ఇంత దూరం వచ్చామమ్మా. మేము చూడలేదు. ఆయనే మాకు కావాలమ్మా. మేము కడప అన్నమయ్య జిల్లాలో వాళ్ళు జ్యూస్ పెట్టుకొని ఆడ పోయాం బతుక్కి. నాకు ఇల్లు కూడా లేదు, పూరిళ్ళు అవి పూటాలు కూడా ఉన్నాయి కావాలంటే. ఆయన అన్నిటికీ ప్రాబ్లం చేస్తాడు, సాల్వ్ చేస్తాడనే వచ్చామమ్మా మేము. పెద్దమ్మ మరి అసలు ఆయన రాజకీయాల్లోకే పనికిరాడు అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు పనికిరాని వాళ్ళు చెప్పారమ్మా మాటలో. బాగా మాకు నచ్చాడు, మాకు చేస్తారు. మరి ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని? మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం అమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఒక మాటలో మంచి వ్యక్తి, పేదలకు న్యాయం చేస్తున్నాడనే వ్యక్తి నేను చెప్తాను. ఆ వ్యక్తి గారు ఆయన మా కొడుకు లాంటాడు, తమ్ముడు లాంటాడు అని చెప్తున్నాం. మంచి వ్యక్తి, ఆయన నమ్మి వచ్చామని చెప్తున్నాం. మంచి వ్యక్తి, ఆయన మాటలు మాట్లాడిన మంచి వ్యక్తి అని వచ్చామమ్మా.